గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. కుటుంబ సభ్యులతో అప్పటి వరకు సంతోషంగా గడిపారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కుటుంబం మొత్తం ఒక్క చోటికి చేరి ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. కలిసి భోంచేశారు. పిల్లలతో కలిసి సరదాగా ఆడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక్కసారిగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. విధి వక్రీకరించింది. విధి ఆడిన వింత నాటకంలో వారు ఓడిపోయారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన వారు వారంలో తిరిగొస్తామని బయలుదేరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం సంభవించి ముగ్గురు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. ఇప్పటి వరకు తమ మధ్యే ఉన్నవారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త వారి గుండెల్ని పిండేసింది. నాన్న, ఎప్పుడొస్తావు? త్వరగా వస్తావని నాకు మాటిచ్చావు కదా. వచ్చాక గాలిపటం కొనిస్తానన్నావు. కలిసి గాలిపటం ఎగరేద్దామన్నావు కదా. లే నాన్న, లే అంటూ బాలుడు గుండె పగిలేలా నాన్న శవం వద్ద ఏడుస్తూ ఉంటే అతని ఏడుపు ఆపడం ఎవ్వరి తరం కాలేదు. గంట క్రితం వరకు తనతో ఫోన్లో మాట్లాడిన భర్త ఇలా ప్రమాదంలో మరణించారన్న వార్త వినగానే ఆ భార్య కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంత పని చేశావు దేవుడా, ఒకేసారి ముగ్గురిని తీసుకెళ్లావా స్వామి. మా కుటుంబం ఏం తప్పు చేసింది? కనీసం గాయాలతోనైనా వారిని తప్పించాలనిపించలేదా? కుమార్తెను బాగా చదివించాలని నా భర్త ఎన్నో కలలు కన్నాడు. ఆ కలల్ని మధ్యలోనే తుంచేశావా? ఇప్పుడు మేము అనాథలైపోయామంటూ భార్య ఏడుస్తుంటే ఆమెను ఆపడం ఎవ్వరి తరం కాలేదు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెలగాంకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం అగ్రహారం వీధికి చెందిన ఎన్ మహేష్ కొన్నాళ్లు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం కొమరాడ మండలంలో సెక్యూరిటీ అధికారిగా సేవలందించారు. 6 నెలల క్రితం విశాఖలో ఉద్యోగం రావడంతో చిన్నాన్న ఇంటి వద్ద ఉంటున్నారు. సంక్రాంతి సందర్భంగా రిటైర్డ్ ఏఎస్ఐ చిన్నాన్న సత్యనారాయణ పిన్ని నరసకుమార్ని తీసుకొని 3 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ వేళ సరదాగా గడిపిన మహేష్ రాత్రి 10 గంటలకు విధులకు హాజరవ్వాల్సి ఉంది. దీంతో మంగళవారం సాయంత్రం 4:30 చిన్నాన్న పిన్నిని తీసుకొని కారులో విశాఖకు బయలుదేరారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి సమీపంలో 26వ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును మరో వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మహేష్, నర్సకుమారి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన సత్యనారాయణను విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మహేష్ కు భార్య సవిత, 8వ తరగతి చదువుతున్న పాప దీక్షిత, కొడుకు చరణ్ ఉన్నారు. ఆయన విశాఖలో ఉద్యోగం చేస్తూ ప్రతి వారం బెలగాం వచ్చి వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిన భర్త మృతి విషయం తెలియగానే భార్య సొమ్మసిల్లి పడిపోయింది. తన భర్త పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని చెబుతూ ఉండేవారని, ఇంతలోనే తమకు దూరమయ్యారని ఆమె ఘటనా స్థలంలో రోధించారు. మహేష్, చిన్నాన్న, పిన్ని ఒకేసారి మృతి చెందారని తెలియడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.